గురునాథం గారు. పాదసారెడ్డి గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నుంచి మావిగన్నే రాజధాని మా మేనిఫెస్టో అదే అని ప్రకటించేశాడండి నిన్న. ఆయన సహజంగా అంత ఇదిగా మరి ప్రకటించడు. అది ప్రకటించాడంటే ఇక మరి దాన్ని వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో అదే పెడతారు కదా. అది వినగానే ఆయన అలా అనగానే మీ ఊరు వాడిగా, మీకు తెలిసిన బిడ్డగా, మీకు అత్యంత ఆప్తుడైన రాజారెడ్డి గారి మనవడగా అది వినగానే మీకు ఏమనిపించింది? బఫూన్ మాటలుగా, ఒక జోకర్ మాటలుగా అనిపించినాయి సార్. నాకేమీ ఆశ్చర్యం కలగలే. అతని వైఖరి ఇలానే ఉంటుంది. తెలుగు జాతికి 2500 సంవత్సరాల నాటి సుదీర్ఘమైన, పురాతనమైన, అత్యంత వైభవపేతమైన చరిత్ర ఉంది. అది ప్రతి ఒక్క తెలుగు జాతి పౌరునికి తెలుసు. గౌతమి పుత్రుల శాతకర్ణి ఏది? దాన్నే కటకం. ఇక్ష్వాక చక్రవర్తుల రాజధాని ఏది? విజయపురి. కాకతీయ చక్రవర్తుల రాజధాని ఏది? వరంగల్. విజయనగర చక్రవర్తుల రాజధాని ఏది? హంపి. రెడ్డి రాజుల రాజధాని ఏది? కొండవీడు. మరి రాజధాని నగరము లేని కాలం అంటూ ఆంధ్రజాతి చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ లేదు. ఆంధ్రజాతి చరిత్రలో కాదు, ప్రపంచంలోనే లేదు. ప్రపంచ చరిత్ర మీదే రాజధాని లేని ఒక ప్రాంతం అంటూ ఉందంటే అది యువర్ గ్రేట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లాస్ట్ 5 years. అది కూడా 3 సార్లు ముచ్చటగా తొండ రంగులు మారుస్తుంది. అది ప్రాణరక్షణకు రంగులు మారుస్తుంది. అది ఎంత దూరం పరిగెత్తినా కంపవరికి ఎక్కువ దూరం పరిగెత్తలేదు. అతనికి రాజకీయ పరమైనటువంటి విషయ పరిజ్ఞానం చాలా తక్కువ. 2014లో నిండు అసెంబ్లీలో ఏం చెప్పినాడు? 30,000 ఎకరాలు ఏం సాగుతుంది, ఈ చిన్నది అయిపోయింది స్టేటు, రాజధాని నగరం నిర్మించాలా అని చెప్పినాడు. 2019 తర్వాత ఏం చెప్పినాడు? అమరావతి రాజధానే కాదు 3 రాజధానులు అన్నాడు. 2019 నుంచి 24 వరకు ఏమని చెప్పినాడు? ఏమైనా విశాఖపట్నంలో కానీ, అక్కడ అమరావతిలో కానీ ఆయన చెప్పిన మేరకు, ఇక్కడ రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్కి కానీ ఏమాత్రం ప్రయత్నం చేయకపోగా ఇప్పుడు మావిగనని చెబుతున్నాడు. ఇదేమన్నా 1757లో ప్లాసీ యుద్ధంలో జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతీయులను కాల్చో, భారతీయులు బ్రిటిష్ వాళ్ళు మీరు అన్నారు కదా అప్పుడేమన్నా కాదు. పాదసారెడ్డి గారు అప్పుడేమన్నాడు అని మీరు 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. ఎప్పుడేమన్నాడో ఒక వీడియో ప్లే చేస్తాను, అది విన్న తర్వాత మీరే చెప్తురు. కానీ 9 Windows వీడియో ప్లే చేయండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విశాఖపట్నం which is going to be our capital. విశాఖపట్నం, శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావిగన్ అని పేరు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు. ఈ 3 ఏడుంటే అవి రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. విన్నారా? ఇప్పుడు నేను ఇప్పుడు ప్లే చేసిన 9 వీడియోలు మీరు విన్నట్లయితే 9 విషయాలు చూడండి. ఫస్ట్ ఏమో అమరావతిని స్వాగతిస్తున్నాం అన్నాడు అసెంబ్లీలో. రెండోదేమో 3 రాజధానులు రావచ్చు అన్నాడు ముఖ్యమంత్రి అవ్వగానే. మళ్ళీ ఏమన్నాడు? ఆ కోర్టు తీర్పు ఇవ్వగానే ఏమన్నాడు? 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం అన్నాడు ఆయనే. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? విశాఖపట్నమే రాజధాని కావచ్చు అన్నాడు.
తర్వాత ఏమన్నాడు, మావిగన్ను తీసుకోండి, మా వి గన్ అని 3 ఊళ్ళ పేర్లు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, అసలు దేశానికే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని ఉంటుందా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదన్నాడు. తర్వాత ఏమన్నాడు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఈ 3 ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్నాడు. అంతకుముందు 3 రాజధానుల సూత్రం చెప్పినప్పుడు ఏమన్నాడు, సెక్రటేరియట్ ఏమో వైజాగ్లో, హైకోర్టు ఏమో అక్కడ కర్నూలులో, అసెంబ్లీ ఏమో అమరావతిలో అని అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు, అది కూడా ప్లే చేయండి అమ్మా. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. పార్సారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు 9 పాయింట్లు ఉన్నాయి, దాంతోపాటు ఇది కూడా చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడు ఆయుధం తీసుకుని వెళ్తాడు, ఏది కత్తో లేకపోతే తుపాకో లేకపోతే మీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన గొడ్డలో ఏదో ఒకటి తీసుకుని వెళ్తాడు యుద్ధానికి కదా. కానీ ఇప్పుడు ఇందాక గురునాథం గారు చెప్పినట్టు తుపాకీ రాముడు, పిట్టల దొర లాంటి చెక్క తుపాకీ, తోలు తుపాకీ తీసుకుని వెళ్ళరు కదా సార్. మావిగన్ అనేది ఆయన బ్యాటిల్ అంటున్నాడు, వచ్చే ఎలక్షన్ని బ్యాటిల్ అంటున్నాడు. బ్యాటిల్ కంట మావిగన్ అనే ఆయుధంతో వెళ్తాడంట. ఇది పాసిబులేనా? ఈ మావిగన్ అనేది యుద్ధానికి లేదా బ్యాటిల్కి ఉపయోగపడే ఆయుధమేనా? మీరు చెప్పండి పార్థసారథి రెడ్డి గారు, మీకు ఆయుధాలతో బాగా పరిచయం ఉంది కదా. కాదు సార్, 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. దాంట్లో పాతకాలం నాటి తుపాకులు వాడినారు. 1850లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో తుపాకులు వాడినారు. అది భారతీయులు వాళ్ళను కాల్చిందైనా దాన్ని పూజియచ్చు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు భారతీయుని చంపిన తుపాకీ అయినా ఒరే మన వారిని వధించినాడు, ఇది వాడు దుర్మార్గుడు, శత్రువు అని చెప్పొచ్చు. ఇది ఈ మావిగన్ ఏం సార్, తూటాలు లేని తుపాకీ ఇది. దీనికి అర్థము లేదు, పాడు లేదు. ఒక చపల చిత్తుడు పెట్టినటువంటిది. ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లే. ఇతను తుగ్లక్ తో పోలుచ్చు అంటారు చాలా మంది. తుగ్లక్ తండ్రి గియాజుద్దీన్ బెంగాల్ దండయాత్రకు పోయినాడు. పోయి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక సూఫీ సాధు కలిసిపోయాడు కదా సార్. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకు? తుగ్లక్ కూడా తన రాజధాని నగరాన్ని దౌలతాబాద్ కు మార్చి తప్పు తెలుసుకొని మళ్ళా ఢిల్లీకి మార్చుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయినాడు. ఎందుకు చెప్తాడానంటే తుగ్లక్ది ఆ తండ్రిని చంపే దాంట్లో తుగ్లక్ ఈ నిజాముద్దీన్ సూఫీ సాధు హెల్ప్ చేసినాడని జీవితకాలం అంతా అతనికి పాదాక్రాంతుడై పాదపద్మాలకు నమస్కారం చేసినాడు. సొంతం తండ్రి తర్వాత తండ్రి అంత తోడు వివేకానంద రెడ్డిని ఒక పొట్లిని కోసినట్టు కోసి నీళ్లు పోయకుండా చంపేసి అతను ఈ రాష్ట్రానికి సీఎం కావడము, పులివెందులకు ఎమ్మెల్యేగా ఉండడమే ప్రజల దురదృష్టం. ప్రజల లలాటలు ఇక్తాన్ని రాసినటువంటి ఒక చీకటి అధ్యాయం. అయితే ఇక్కడ పార్థసారథి గారు ఇక్కడ